అబ్బా 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 అబ్బా, ఏమి తింటున్నావే? ఇంత అందంగా ఉన్నావు. దేవతల అమృత పానీయమన్నా తాగుతున్నావంటే నీ అందాన్ని చూస్తుంటే ఆ అందానికి అసూయ పుట్టే దానిలా ఉన్నావే. నిన్ను చూస్తే ఆ భగవంతుడైనా ఎమ్ము పుట్టాల్సిందేనే. పట్ట సీర కట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని పాల గాసు తీసుకుని ఆరు చేతుల్లో పేటులు పెట్టుకుని వయ్యారంగా నడుము తిప్పుకుంటూ వస్తున్నావు. ఆ పేటులో ఏం పళ్ళున్నాయో చూడాలని ఉందే. యాపిల్ పళ్ళున్నాయో, జామ పళ్ళున్నాయో, దానిమ్మ పళ్ళున్నాయో చూడాలని ఉందే. వస్తే సన్నన కాళ్ళు, సన్నని నడుము, సన్నన పిజిక్ నిన్ను చూస్తే తట్టుకోలేకపోతున్నానే. నుదుటి మీద పట్టు పెడితే, ముద్దు పెడితే ఆ ముద్దు కింద నుంచి పైదాకా ఫీలింగ్స్ 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 వచ్చేస్తాయి. వస్తే బంతి పూల తోటలో నిన్ను తీసుకెళ్ళి బంతి పూల తోటలన్నిటికి రాణిలాగున్నావు. ఆ బంతి పూల తోటలో నిన్ను తీసుకెళ్ళి గిల్లి 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 అనుభవిస్తే చామంతి పూ తోటలో చామంతి పూలన్నిటికీ రాణిలాగున్నావు. ఆ చామంతి పూ తోటలని తీసుకెళ్ళి వత్తి 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 అనుభవిస్తానే. గులాబీ పూ తోటలో గులాబీ పూలన్నిటికీ రాణిలాగున్నావు. ఆ గులాబీ తోటలో నిన్ను తీసుకెళ్ళి కింద పైన ఎక్కడ పడతాక ముద్దు పెడుతూనే ఉంటానే. ఫస్ట్ నైట్ కు వాడే మల్లె పూల తోటలో అన్ని తీసుకెళ్ళి కింద నుంచి పై దాకా వాసన చూస్తూ అనుభవిస్తేస్తాడే. ఫస్ట్ నా తమ్ముడే గజేంద్ర వర్మ, తర్వాత నేను. ముందుందే ముసల పండుగ నీకు. సంస్కారం లేని పశువ, బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? కడుపుకు అన్నం తింటున్నావా, పంట తింటున్నావా? ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు మనసులా ఒప్పుకుంది. నీకు నోరెలా వచ్చిందో? దరిద్రుడా, నికృష్టుడా, పాపిష్టోడా? పాపిష్టోడైనా నికృష్టోడైనా ఎవడైనా మనిషేనే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డైలాగ్ వాగుతా, నేను ఇష్టం వచ్చి నువ్వు వాగుతా, రెచ్చిపోతా. ఏంటి నీ మొగుడేమో పెద్ద మగాడైనట్టు తగ రెచ్చిపోతున్నాడు. నువ్వేంటి వాడికన్నా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మా చేతిలో చావటానికంటే. నా భర్త అంటే ఎవరనుకుంటున్నావురా? నీతి నిజాయితీకి ఎవరొచ్చే శిఖరంలో నా భర్త. నా భర్త లాంటి ఎంతో కొంతమంది నిజాయితీ గల ఆఫీసర్లు ఉండబట్టేరా మీలాంటి వరాచకాలు ఇంకా ఆగుతున్నాయి. అడవి సంపద దోచుకొని తింటున్న మీలాంటి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడే తీరుతుంది. వారి చేతిలో ఉరి ఖచ్చితంగా పడుతుంది. నేను దొరికినప్పుడు పట్టుకున్నప్పుడు అప్పుడు శిక్ష పడుతుంది. లక్క 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 యమ్మ 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 యమ్మ. నిన్ను క్షమించదమ్మా, నన్ను క్షమించడం ఏమిటి? ఈ రోజు నిన్ను వచ్చారని తోచుకుని ఈ రోజుతో నిన్ను ఆకలి చేస్తాం. అయినా అన్యాయమైన పదాన్ని ఎప్పుడో అన్యాయం అయిపోయింది. నల్ల కోట వేసుకున్న న్యాయమూర్తి అయినా, కాకి డ్రెస్ వేసుకున్న పోలీస్ అయినా, జడ్జి అయినా, లాయర్ అయినా, ఎవడైనా పైసల కోసం అమ్ముడికి పోవాల్సిందేంది. మీరు స్వేచ్ఛగా బతకాలి అంటే మా కాళ్ళ కింద పడి 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 కలిగిపోవాల్సిందే. దుర్మార్గులారా, నీతిని న్యాయాన్ని సంతలో మార్కెట్లో కూరగాయల కొనుక్కుని కోటీశ్వర్లు ఉండొచ్చు, కానీ బళ్ళ కింద టేబుల్ పట్టే ఆఫీసర్లు ఉండొచ్చు. నా భర్త అలాంటి వాడు కాదురా. మీ ఆస్తి మొత్తం పోగేసి నిలువును ఆయన ముందు ఉంచినా మీరు ఆయన్ని కొనలేరు. కడిగిన ఆని ముత్యంలో నా భర్త. అది తెలుసుకొని ఒళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూసావు అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నోటితో చెప్పి చూశాను, తర్వాత నా చెప్పుతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త.
పిచ్చి కూతలు కారు కూతలు కూర్చడానికి నేనేమని అల్లటప్పదిరిగా ఉన్ని కాదే. నీ మొగుడిలాగా పద్ధతిగా పెరిగినోని కాదు, రాయినోని కాదు. నాతో పెట్టుకుంటే పిఎంఐనా ఎవడైనా వెనక ముందు అటు ఇటు ఏది ఆలోచించను. మర్యాద రామన్ని మించిన మర్యాదగా ఉంటాను. తల దించుకుంటాను, తల ఎత్తి చూస్తే తల నరికేస్తా. జై ఒంటరిగా ఆడదాని మీద కదరా నీ ఆధిపత్యం. నీకే కనుక దమ్ము ధైర్యం నడుముకి మొలతాడే కట్టు ఉంటే నా భర్తను ఢీకొని చూడరా, అప్పుడు తెలుస్తుంది మగ్గతనం అంటే ఏంటో. ఊరుకునే కుంది తెగ రెచ్చిపోతున్నావు. తమ్ముడు మనమంటే ఏమిటో దీనికి రుచి చూపించాలి. దీన్ని పెట్టే మాటలకి జలసాల చెయ్యాలి. దీన్ని ఎట్లా కోపం రప్పించిందో ఆ కోపాన్ని దించాలి. బగ అని కోపం తెప్పించాడు కలెక్టర్ గాడు. తగ అంటూ అగ్ని చాలు పుట్టించాడు కలెక్టర్ గాడు. సలారు మూవీలో నరికినట్టు అక్కడ నరికిందే ప్రభాస్ హీరో అయితే ఇక్కడ నరికేదే విజేంద్ర వర్మ. యా 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 యా. మీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో నాకు దీంతో సమానం. మహా అయితే ఏం చేస్తారా? మీకు చేతనైంది చేయగలిగింది ఒకటే, నన్ను పాడు చేసి చంపేస్తారు. అంతకు మించి పీకేది ఏమీ లేదనుకుంటా. పాడి చేసి చంపటం అంటే అది పేసనే. దాంట్లో ఘోరాతి ఘోరాలు ఎన్నో సినిమాలో చూసుంటారు. ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా చిల్లరగల్ల పాలెం ఇక్కడ మొక్కలుగా నరికేస్తాడు. ఎట్లా నరుగుతాను తెలుసా? అమ్మ బాబు వదిలేయండిరా, దండం పెడతానన్నా కానీ వదలడా. కాళ్ళు పట్టుకుని బతులాడుతా, నన్ను వదిలేయనన్నా కానీ వదలన్నా. ఆడది అలా బతిలాడి కాళ్ళు పట్టుకునే రోజులు ఎప్పుడో పోయాయిరా. ఇప్పుడు బరి తగ్గించి కత్తి పట్టుకుందంటే భద్రకాళ్ళుగా మారి నీ శిరస్సు ఖండించగలదు. నేనేమన్నా టప్పగా గల్లీల్లో తిరిగే గొండ నా కొడుకుని అనుకుంటున్నావే? వాడిపోతే వీడిపోతే అమ్మ మొగుడు ఎవడైనా అధికారం కోసం లేకపోతే ఆ కలెక్టర్ మొక్కలుగా నరికేస్తా, నమిలేస్తా, కొరికేస్తా. రక్తం వచ్చిందా అక్క? నవ్వదు ప్రాణాన్ని నడిపిస్తాను కానీ నీ కాళ్ళు పట్టుకొని బతులాడని మాత్రం జరగని పని గుర్తు పెట్టుకో. తమ్ముడు దీనికి మన సంగతి తెలపలేదు. రెండు డైలాగు వదలరా. దారిలో ఉన్న వందనం అంటే ఏమిటో రుసు పెరిగిపోతే 99 డ్రామాలు తీసిన వందనం గారు 100 డ్రామా కడుతున్నాడు. దీని అమ్మాది రేపు దారిలో చిత్తర పిల్ అవుతుంది. అన్నా ఇక ఆపు. ఇప్పుడు దాకా నువ్వంటే ఏదో చూపించావు, ఇప్పుడు నేను క్లైమాక్స్ చూపిస్తా. తర్వాత ఆ కలెక్టర్ వస్తాడు, సీను సొంతమైపోతుంది. నేనే పంచదార రామచిలుక ఏం చూసుకునే నీకు పదులు. బతిమిలాడతావేంద్రా గజేంద్రా? దీన్ని మన అందరూ చూసేటట్టు కొంచెం మొరాటిగా అనుభవించా. స్టార్ట్ చేయరా. లాగా అలా లాగా లాగో. దీని ఎవరు నేను చూస్తాను. రా. అన్నా హీరోని కట్టేయాలన్నా పాట మాట్లాడి. ఎవరు వీళ్ళు? మీలాంటి ఓరి కుక్కల్ని ఒక్కడే వదిలిపెట్టున్నా, ఒక్కడే వదిలిపెట్టున్నా. మిమ్మల్ని
ఏ రాజారావు, మమ్మల్ని చంపాలంటే నీ తరం కాదు. ఇప్పుడు ఇక్కడ నీ పిల్లల్ని నీ కంటి ముందు ఇక్కడే నరుకుతా. ఆపటానికి ఏ అంకమ్మ తల్లొచ్చిందో, భాగ్యమ్మ తల్లొచ్చిందో, చిట్టిమ్మ తల్లొచ్చిందో, నాగమ్మ తల్లొచ్చిందో, నాగమ్మ తల్లొచ్చు, ముక్కోటి దేవతలు వస్తారు. నేను రెడీగా ఉండా, నరుకుతా. మిమ్మల్ని ఒక్కరు బతుకునేవరా? నీ భార్య మీద చెయ్యటం కాదురా, నీ భార్యని నీ కళ్ళ ముందు ఇక్కడ నిన్ను కట్టేసి దాన్ని ఎలా చేస్తామో తెలుసా? ఆపటానికి ఆ భగవంతుడు వస్తాడు, ఆ నరసింహస్వాముడు వస్తాడు, రాముడు వస్తాడు, భీముడు వస్తాడు, కాముడు వస్తాడు. ఎవడొచ్చినా నేను తల్లి తగ్గేదే లేదు. అట్టయ్యండ్రా ఇన్నే రైట్ ఆపేయ్. నన్ను చంపండిరా, నన్ను చంపండిరా. నా భార్య మీద చెయ్యకండి, చంపండి. నువ్వు భార్య మీద చెయ్యకండి. దగ్గర పెట్టు. వదిలిపెట్టు, నీకు దండం పెడతాను రా. నా భార్య మీద పెట్టండి రా, నీకు దండం పెడతాను. వదిలేయమన్నా వదలనా, దండం పెడతానన్నా వదలనా. నేను ఫిక్స్ అయితే అది ఫిక్సే. నన్ను కాటికి పంపిస్తానని సవాల్ ఇస్తావు కదంట్రా, పంపించలేదే. ఇప్పుడు చెప్పేగా, వస్తా మళ్ళీ వస్తా, నిన్ను నీ పిల్లని ఒక పైకి పంపిస్తానని. వచ్చా వచ్చా, నన్ను కూడా నా భార్యని కూడా చంపుతా. బతుకనేవను, మిమ్మల్ని బతుకనేవను. పట్టయిందన్నా ఏంటో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్నీత లోకంలో రక్తాశులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం.